దేశంలో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని పలువురు వక్తలు శ్లాఘించారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు, కాంగ్రెస్ నాయకులు రాజవరపు మహేష్ మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే స్వేచ్ఛ, సుభిక్ష పరిపాలన వస్తోందని పేర్కొన్నారు. ఈ దోపిడి దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరో 15 రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నారు. పేదలకు సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు మట్టా శివప్రసాద్, కోలా ప్రసాద్ వర్మ, చెక్క నూకరాజు, పిల్లి చిన్న, వాసు, లలిత, ధనకోటి తదితరులు పాల్గొన్నారు. మన ముందు ఒక మంచి నాయకుని కోల్పోయాం. అయినప్పటికీ కాంగ్రెస్ ఈ 2024లో ఇండియా కూటమి రూపంలో అఖండ విజయం సాధించి ఈరోజుని మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైపు వస్తుంది. ఆయన పైనుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇచ్చి, మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇచ్చి 2024లో అంటే ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్లో కాంగ్రెస్తో కూడుకున్న ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మేమందరూ కూడా కోరుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన వర్ధంతి జరుగుతుంది. ఆయనకి మా పార్టీ తరఫున, మా జిల్లా తరఫున చెప్పాలని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రెపరెపలాడుతుందంటే ఇది గాంధీ కుటుంబానికే చెల్లిందని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మరి ఇలా కాకినాడలో మరి పల్లవరాజుల దైన వ్యక్తిలో పల్లవరాజు గారు కూడా మరి మనకి కాంగ్రెస్ పార్టీ నడిచే విధంగా ఎక్కడ కూడా మచ్చ లేకుండా నడిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి దేశంలోనే అత్యున్నత స్థానంలో వచ్చే మరి ఎలక్షన్ యొక్క మరి ఎన్నికల విడుదలను చూస్తున్నాం. కేంద్రంలో కంపల్సరీ మనకి భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అలాగే పేద బలహీన బడుగు వర్గాలు కానీ, అలాగే కార్మికులు కానీ ఇవాళ అందరూ కూడా మరి ఏకదాటిగా ఓటేశారు మూకమ్మడిగా. దీనికి ఫలితంగా 2024లో తప్పకుండా ప్రధానమంత్రిగా మరి రాహుల్ గాంధీ చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.